వ్యూయర్స్ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో సింక్రోనస్ జనరేటర్ క్యాపబిలిటీ కర్వ్స్ గురించి చూద్దాం. అసలు క్యాపబిలిటీ కర్వ్ అంటే ఏంటి? ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ ఆర్మేచర్ అండ్ ఫీల్డ్ వైండింగ్ హీటింగ్ లిమిట్స్. ఇంకా అంతకన్నా హీట్ చేయటానికి అవకాశం లేదు. ఆర్మేచర్లోకి వెళ్ళేటువంటి కరెంటును కానీ లేదా ఫీల్డ్ వైండింగ్లోకి వెళ్ళేటటువంటి కరెంటు మూలంగా కానీ కొంతవరకు హీట్ నది భరించగలదు. మరి దానికి మించి హీటు కనుక వెళ్ళినట్లయితే, అదే కరెంటు యొక్క మ్యాగ్నిట్యూడ్ వెళ్ళినట్లయితే మరి అది ఆ హీట్ని భరించలేక డ్యామేజ్ అవుతుంది. మరి ఎంతవరకు అది భరించగలదు అని చెప్పేటటువంటి కర్వే ఇదిగో సింక్రోనస్ జనరేటర్ క్యాపబిలిటీ కర్వ్స్ అన్నమాట. మరి గ్రాఫికల్గా దీన్ని ఎలా చెప్తాం? సింక్రోనస్ జనరేటర్ని ముందు దాని యొక్క ఈక్వలెంట్ సర్క్యూట్ తీసుకుంటాం. ఈక్వలెంట్ సర్క్యూట్లో ఏముంటుంది? ఇదిగో జనరేటెడ్ ఈఎంఎఫ్, దాని యొక్క స్టేటారు లేక ఆర్మేచర్ అనుకోండి, జనరేటెడ్ ఈఎంఎఫ్ వచ్చిన తర్వాత మరి ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ కొంత అవుతుంది కదా, అయిపోయి ఇక్కడ టెర్మినల్ దగ్గర టెర్మినల్ వోల్టేజ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు దీనికి కనుక మనం జనరేటెడ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వి అనేది టెర్మినల్ వోల్టేజ్ లేక గ్రిడ్ వోల్టేజీ, మరి ఐ అనేది లేక ఐఏ అనేది జనరేటెడ్ కరెంటు, మరి లోడ్ యాంగిల్ డెల్టా అనేది లోడ్ యాంగిలు, ఫై అనేది పవర్ ఫ్యాక్టర్ యాంగిలు. మరి దీన్ని వాటి ఇదిగో ఇక్కడ ఫేజర్ డయాగ్రామ్ గీసాం. ఏ ఏసీ సిస్టమ్ అయినా కూడా మనం డీల్ చేసేది ఫేజర్ డయాగ్రామ్తోనేగా. సో దేన్నైనా కూడా ఫేజర్ డయాగ్రామ్తోనే కొట్టాలి. సో ఇక్కడ ఫేజర్ డయాగ్రామ్ గీసినట్లయితే మనకేంటి, ఇదిగో టెర్మినల్ వోల్టేజ్ విని రెఫరెన్స్గా తీసుకున్నాం, దీన్ని రెఫరెన్స్గా తీసుకున్నాం, ఇదిగో వి. ఓకే, జనరల్గా ఈ లోడ్ ఇండక్టివ్గానే ఉంటుందిగా, ఇది కూడా ఇండక్టివేనాయా, కాబట్టి ఐఏ అనేది ల్యాగ్ అవుతుంది. ఈ ఫైని మనం పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ అనుకున్నాం, ఇది ల్యాగ్ అవుతుంది. మరి దీనికి ఏం యాడ్ చేసాము? కేవీఎల్ రాసుకోండి. ఈ వీకి ఈ డ్రాప్ని యాడ్ చేసాం అనుకోండి, జేఐఏఎక్స్ఎస్ డ్రాప్ని, వచ్చేది ఇదేగా. ఇదేమో టెర్మినల్గా వచ్చేటువంటి వోల్టేజ్ లేదా గ్రిడ్ వోల్టేజ్ అన్నాంగా, దానికి డ్రాప్ యాడ్ అయితే ఇదిగో ఇదేగా జనరేషన్ అయ్యేది, కేవీఎల్, సింపుల్ కేవీఎల్. సో ఇదిగోండి విఏ, ఇదిగో ఈ డాటెడ్ కనబడుతుందిగా, ఇది ఓ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇది టిప్ వి అనమాట, వోల్టేజ్ వి. ఈ ఓబీని ఇదిగో ఐఏకి పర్పెండిక్యులర్గా గీసాం. ఎందుకు? రియాక్టెన్స్ యొక్క డ్రాప్ అనేది ఎప్పుడు కూడా 90 డిగ్రీస్ ఏవే ఉంటుంది కదా ఆర్మేచర్ కరెంట్కి. ఇదిగో ఈ ఐఏకి ఇదిగో ఈ డాటెడ్ ఓబీ అనేది 90 డిగ్రీస్. ఓకే, సో అయిపోయింది. వి ప్లస్ డ్రాప్, ఇక్కడ వచ్చిన డ్రాప్ ఐఏఎక్స్ఎస్, ఇవి రెండు కూడితే ఇదిగో ఈ వచ్చేసింది, ఇదిగో ఈ ట్రయాంగిల్ వచ్చింది, ఐఏ ల్యాగింగ్ అని వచ్చింది. బాగుంది కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఇదిగో ఈ వోల్టేజ్ వెక్టార్ని కొద్దిగా ఇటు మార్చుకున్నాం, కొద్దిగా ఇటు ఎక్స్టెండ్ చేసుకొని ఈ పాయింట్ బి ఉందో చూసావా, ఇక్కడ నుండి ఒక పర్పెండిక్యులర్ గీసినప్పుడు ఇక మనకి ఇదిగో ఇక్కడ యాంగిల్ ఫై కాబట్టి ఇదిగో మరి ఇక్కడ యాంగిల్ కూడా 5A అవుతుంది. ఎందుకని? దీనికేమో ఐఏకేమో ఇదిగో ఓబీ పర్పెండిక్యులర్గా ఉంది, మరి ఈ ఎక్స్ యాక్సిస్కేమో ఇదిగో ఈ డాటెడ్ పర్పెండిక్యులర్గా ఉంది. ఏమి లేదు, ఇవి రెండు 90 డిగ్రీస్ తిరిగాయి అంతే. సో ఇక్కడ ఎంత యాంగిల్ ఉందో అక్కడ కూడా అంతే యాంగిల్ ఉండి తీరాలి. అయిపోయింది, ఇంకేముంది? ఇక ఇక్కడ యాంగిల్ చూసినట్లయితే మరి ట్రయాంగిల్ మొత్తంలో యాంగిల్ 180 కదా, మరి ఇక్కడేమో 90 ఉందిగా.
సో 90 ఉంది. సో మిగతా ఇది మొత్తం కూడా 180 మైనస్ ఈ ట్రయాంగిల్ మొత్తంలో ఉన్నటువంటి యాంగిల్స్లో 180 లేదంటే ఇది మొత్తం 90 కదా, ఇక్కడ 90లో ఈ 5 తీసేయండి. సో 90 మైనస్ 5 ఇది వస్తుంది. సో ఇప్పుడు దీని నుంచి ఓఏ తీసుకున్నాం అనుకోండి. ఓఏ వరకే కావాలి అంటే ఈ ట్రయాంగిల్ పట్టుకోండి. ఓఏబి ట్రయాంగిల్ పట్టుకొని ఐఏఎక్స్ఎస్ కాస్ 90 మైనస్ 5. కాస్ 90 మైనస్ 5 అంటే సైన్ 5. అదేవిధంగా ఏబి కావాలంటే మరి ఇది ఆపోజిట్ సైడ్ కాబట్టి సైన్తో డీల్ చేయాలా. సో ఐఏఎక్స్ఎస్ సైన్ 90 మైనస్ 5. సైన్ 90 మైనస్ 5 అంటే ఐఏఎక్స్ఎస్ కాసు 5. ఇంకోటి ఏంటి ఓబి ఎలాగో ఐఏఎక్స్ఎస్ డ్రాప్నేగా మనం యాడ్ చేసాం. సో ఐఏఎక్స్ఎస్ బాగుంది. తర్వాత దీన్ని పవర్లోకి కన్వర్ట్ చేసుకుంటాం. అది ఎలా చేస్తాం, అది ఇంకా సింపుల్. ఇప్పుడు ప్రతి సైడ్ని కూడా మల్టిప్లయింగ్ ఈచ్ సైడ్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ విత్ వి బై ఎక్స్. ఓకే, ఇదిగో వి బై ఎక్స్ తోటి మనం మల్టిప్లై చేస్తాం ప్రతి సైడ్ని కూడాను. సో అప్పుడు ఇదేమవుతుంది, విఎల్లా వి ఇంటూ వి బై ఎక్స్ కదా, వి స్క్వేర్ బై ఎక్స్ అవుతుంది. మరి ఇదేమో విఐ సైన్ 5 అవుతుంది. తర్వాత ఇదేమో విఐ కాస్ 5 అవుతుంది. సో ఇదేమో యాక్టివ్ పవర్ను చూపిస్తోంది, ఇదేమో రియాక్టివ్ పవర్ను చూపిస్తోంది. కరెంటు, పవర్ ఫ్యాక్టర్ యాంగిల్, లోడ్ యాంగిల్ ఇవన్నీ మామూలే. లోడ్ యాంగిల్ అనేది వీకి ఈకి మధ్యలో ఉండేది కదా. సో ఇప్పుడు పవర్ టర్మ్స్లో చూసినట్లయితే దీనిలో ఓఏని తీసుకున్నట్లయితే ఐఏఎక్స్ఎస్ కాస్ 90 మైనస్ 5. ఇదిగో ఐఏఎక్స్ఎస్ ఎలాగూ ఉంది, ఇక్కడ 90 మైనస్ 5 ఇందాకట్లాగానే కాస్ 90 మైనస్ 5. మరి ఐఏఎక్స్ఎస్ కాస్ 90 మైనస్ 5 అంటే సైన్ 5, దాన్ని వి బై ఎక్స్ఎస్ చేత మల్టిప్లై చేశాం కదా, కాబట్టి అది ఏమైంది, విఐఏ సైన్ 5 అయ్యింది. దాన్ని రియాక్టివ్ పవర్ అంటాంగా. అదేవిధంగా ఏబి తీసుకున్నాం అనుకో, ఐఏఎక్స్ఎస్ సైన్ 90 మైనస్ 5, దీన్ని వి బై ఎక్స్ఎస్ చేత మల్టిప్లై చేయమని చెప్పాక చేసాము. ఏమొచ్చింది, విఐఏ కాస్ 5 వచ్చింది. ఇది యాక్టివ్ పవరు. సో ఒకటేమో రియాక్టివ్ పవర్ను చూపిస్తుంది ఓఏ అనేది, మరి ఏబి ఏమో యాక్టివ్ పవర్ను చూపిస్తుంది. ఓబి ఏం చూపిస్తుంది, ఈ ఓబి అనేది హైపోటెనస్ కదా. సో ఐఏఎక్స్ఎస్ డ్రాప్ ఉంది, ఇంటూ వి బై ఎక్స్ఎస్ చేయమన్నా కదా. సో వి ఇంటూ ఐఏ, ఇది అప్పరెంట్ పవరు. ఇక్కడే పవర్ ట్రయాంగిల్ అదే కదా ఉండేది. అపరెంట్ పవర్ ఈక్వల్ టు యాక్టివ్ పవర్ ప్లస్ రియాక్టివ్ పవర్ కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఈ విఐఏ ఏదైతే ఉందో ఈ అపరెంట్ పవర్ని దీన్ని రేడియస్గా తీసుకొని ఒక సెమీ సర్కిల్ వేస్తున్నాం. ఇదిగో ఇది వచ్చేసింది, సెమీ సర్కిల్ ఇలా వచ్చేసింది. ఈ సెమీ సర్కిల్లో దీనికి 2 లిమిట్స్ పెడతాం. 2 లిమిట్స్. యాక్చువల్గా ప్రాక్టికల్గా మనకు జరిగేది ఏంటంటే, ఈ సెమీ సర్కిల్ అనేది మరి ఐడియల్ కేస్ అయినట్లయితే ప్రాక్టికల్గా ఇదిగో ఈ షేప్లో వస్తుంది అనమాట. ఈ షేప్లో వచ్చినప్పుడు ఇదిగో ఈ షేడెడ్ రీజియన్ ఏదైతే ఉందో ఆ షేడెడ్ రీజియన్లో మాత్రమే ఇదిగో మన యొక్క మెషిన్ అనేది ఆపరేషన్ జరిగి తీరాల. అది దాటిందనుకో ఓవర్ కరెంట్ లిమిట్ అయిపోద్ది. ఇక్కడ ఈ పాయింట్ని దాటిందనుకో ఓవర్ ఎక్సైటేషన్ లిమిట్ అయిపోతుంది. సో వీటిని దాటకుండా మెషిన్ ఆపరేషన్ అనేది జరిగి తీరాలి. సో దాని గురించి ఒక మాట చెప్పాలి అంటే, ద షేడెడ్ పోర్షన్ ఆఫ్ ద కర్వ్ XYZ రిప్రజెంట్స్ XYZ. ఇదిగో X, ఇదిగో Y, ఇదిగో Z. The shaded portion of the curve XYZ represents the capability curve of synchronous generator.
సింక్రోనస్ జనరేటర్. మరి దీని యొక్క ఆపరేటింగ్ పాయింట్ అనేది ఎలా ఉంటుంది? ఆపరేటింగ్ పాయింట్ దేనికి? రియల్ పవర్కి కానివ్వండి, రియాక్టివ్ పవర్కి కానివ్వండి. ఒకవేళ బయట పడింది అనుకోండి, ఈ షేడెడ్ పోర్షన్ బయట, అది సేఫ్ కాదు. సో మెషిన్ ఇబ్బంది పడుతుంది. సో అందుకే దీన్ని క్యాపబిలిటీ కర్వ్ అన్నారు. భరించగలిగేటువంటి కర్వ్ అనమాట ఇది. ఓకే, ఇది క్యాపబిలిటీ కర్వ్.